కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మొన్న రీసెంట్ గా వాళ్ళ వదిన్ని కోల్పోయారు శేఖర్ మాస్టర్. ఇప్పుడు సొంత తమ్ముడినే కోల్పోయారు. శేఖర్ మాస్టర్ బుల్లితెర చూసే ఆడియన్స్ అందరికీ సుపరిచితం. డి అనే షో ద్వారా కొరియోగ్రాఫర్ గా, డాన్స్ మాస్టర్ గా, డి షోకి జడ్జి గా చాలా మంది బుల్లితెర ఆడియన్స్ కి సుపరిచితం. అయితే శేఖర్ మాస్టర్ ఇంట్లో రీసెంట్ గా తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా 1 year బ్యాక్ రాకేష్ మాస్టర్ చనిపోయారు. లేటెస్ట్ గా 3 months బ్యాక్ వదిన గారు చనిపోయారు. ఇప్పుడు తమ్ముడు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా శేఖర్ మాస్టర్ ఆడియన్స్ తో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా, ఇంత తొందరగా నిన్ను కోల్పోతామని కలలో కూడా అనుకోలేదు. నువ్వు మా మధ్య లేకపోయినా కూడా ప్రతి సెకండ్ కూడా నువ్వే గుర్తొస్తున్నావురా అంటూ ఎమోషనల్ అవుతూ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన బాధని ఆడియన్స్ తో పంచుకున్నారు శేఖర్ మాస్టర్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒకే సంవత్సరంలో ఇంతమందిని కోల్పోవడం చాలా బాధాకరం. 1 year బ్యాక్ రాకేష్ మాస్టర్ ని కోల్పోయారు. సరిగ్గా 3 నెలల క్రితం వదిన్ని కోల్పోయారు. అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు తమ్ముడిని కూడా కోల్పోయారు. 3 నెలల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శేఖర్ మాస్టర్ తమ్ముడు రీసెంట్ గా కన్నుమూశారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆడియన్స్ తో పంచుకుంటూ తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్.